నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కల్తీ వ్యవహారంలో వైసీపీ ఇక సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయిందా అనేలాంటి పరిస్థితులే కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రకారం సూపర్ స్వామిగా చెప్పబడుతున్న వైవి సుబ్బారెడ్డి 45 సార్లు అయ్యప్ప మాల వేశారు. ఈయన సూపర్ స్వామి, ఈయన కంటే పెద్ద హిందువు ఎవరుంటారు అన్నట్టు 2024 సెప్టెంబర్లో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడుతూ ఆయన చెప్పుకొచ్చినటువంటి విషయం. అలాంటి వైవి సుబ్బారెడ్డిని ఈ వ్యవహారంలో కల్తీ నెయ్యి లడ్డూల్లో వాడినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారంలో 13వ తేదీన సిట్ విచారణకి రమ్మని పిలిచింది. దాంతోపాటు వీళ్ళ బ్యాంక్ లావాదేవీలు పరిశీలించాలి. వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ సుబ్బారెడ్డి అండ్ ఆయన భార్యవి పరిశీలించడానికి హైకోర్టు అనుమతి కూడా కోరింది సిట్. అయితే ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక రకంగా వైసీపీకి ఉన్నటువంటి అవకాశాలన్నీ కోల్పోయింది సుప్రీంకోర్టుకు వెళ్ళడం ద్వారా. 2024లో ఈ విషయం బయటకు వచ్చినప్పుడే ఏం జరుగుతుందో జరగనివ్వండి, సిట్ దర్యాప్తు చేస్తుందా లేకపోతే ఇంకెవరన్నా స్వతంత్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ దర్యాప్తు చేస్తుందా, ఎవరు చేస్తారో చేయనివ్వండి, మేము సచ్చీలురం, మేము ఎక్కడా ఏమీ పాల్పడలేదు అని అన్నట్టు ఆ నిర్ణయం మీద కానీ వైసీపీ ఉంటే ఈరోజు రాజకీయంగా వాళ్ళకి ఒక స్టాండ్ దొరికేది. ఈరోజు రాజకీయంగా కూడా ఒక స్టాండ్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు వెళ్ళారు, ఈ సిట్ కాకుండా సిబిఐతో దర్యాప్తు చేయించండి అని. సో 2024లోనే సుప్రీంకోర్టు మధ్య మార్గంగా సిబిఐ ప్లస్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులతో కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు సిబిఐ ఆధ్వర్యంలో ఆ సిట్ పనిచేస్తుంది. అదే సిట్ ఈరోజు వైవి సుబ్బారెడ్డిని విచారణకు రమ్మంటుంది. వైవి సుబ్బారెడ్డిని విచారణకి రమ్మడానికి కారణం ఏంటి? వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నని కొద్ది రోజుల కిందట అరెస్ట్ చేశారు. చిన్న అప్పన్న ఈ బోలేబాబా డైరీ యజమానులతోటి భేటీ అయ్యారు. 1 కిలోకి 25 రూపాయల కమిషన్ చొప్పున మాట్లాడారు. కొన్ని లక్షల రూపాయలు ఆయనకి ముట్టాయి అని కూడా కొంత సమాచారం సిట్ సేకరించింది. సో ఈ క్రమంలో చిన్నప్పనతో పాటు సుగంధ్ కెమికల్స్ అనేటువంటి ఆ కెమికల్స్ ఓనర్ని అరెస్ట్ చేస్తే అక్కడే మొత్తం డొంకంతా కదిలిపోయింది. సుగంధ్ కెమికల్స్ ఓనర్ సుగంధ్ ఇచ్చిన సమాచారం మేరకు ఆ కెమికల్స్ వాడి 1 లీటర్ కూడా వీళ్ళు పాలు సేకరించకుండా బోలేబాబా డైరీ వీళ్ళు 68 లక్షల కిలోల నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారు. ఎవరికైనా సాధ్యం అవుతుందా ఇట్లా? కానీ సాధ్యం అయ్యింది బోలేబాబా డైరీ వాళ్ళకి. కానీ బోలేబాబా డైరీ మీద 2022లో నిషేధం ఉన్నప్పటికీ వాళ్ళు నేరుగా ఆ పేరుతో రాకుండా వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ వీటి ద్వారా సప్లై చేసి దాదాపు 250 కోట్ల రూపాయలు ఆర్జించారు. ఆ 250 కోట్లలో వీళ్ళ కమిషన్లు ఎంత? కిలోకి 25 రూపాయల కమిషన్ అంటే వీళ్ళకి ఎంత వచ్చి ఉండవచ్చు? సరే, కమిషన్ది ఒక ఇది అయితే ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ పరమ పవిత్రంగా భావించే లడ్డు ఇలాంటి కెమికల్స్తో మలినం చేస్తే వాళ్ళ మనోభావాల మాట ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ విషయాన్ని బయటపెట్టారు. సో ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. ఒక సీఎంగా ఆయన బయటపెట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని అప్పుడు మాట్లాడారు కదా. మరి ఇప్పుడు సిట్ ద్వారా నిర్ధారించబడుతున్న ఈ విషయాలు బయటకు వస్తున్నప్పుడు ఇప్పుడేంటి భక్తుల మనోభావాల పరిస్థితి? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి? సరే, నిర్ధారణ అయినప్పుడు అది సిట్ వైవి సుబ్బారెడ్డిని పిలిచింది, అదే జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి సూపర్ స్వామిని పిలిచింది. సూపర్ స్వామి ఎలాంటి విషయాలు వెల్లడిస్తారనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ బోలేబాబా డైరీ వాళ్ళు చేసిన అన్యాయం ఏంటంటే 1 లీటర్ కూడా వాళ్ళు పాలు సేకరించకుండా 68 లక్షల కిలోల నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానంకి సప్లై చేశారు. సో దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అస్సలు పాలకి కానీ నెయ్యికి కానీ సంబంధం లేనటువంటివి. చాలామంది ఇప్పటికే తెలుసుకొని ఉంటారు ఈ వ్యవహారం. ఏమేమి వాడారు ఇందులో? పామాయిలు, పామ్ కెర్నల్ ఆయిల్ ఉపయోగించి వాటికి మోనోడీగ్లిజరైడ్స్, ఎస్టిక్ యాసిడ్ ఈస్టర్, బీటా కెరోటిన్ వంటి రసాయనాలు కలిపి
ల్యాబ్ టెస్టులని తారుమారు చేసి నెయ్యి వాసన వచ్చేలా తయారు చేశారు. ఎక్కడ వీళ్ళు పాలు సేకరించినట్టు లేదు. పోనీ ఈ వైష్ణవి డైరీ లేదా ఏఆర్ డైరీ అన్న పాలు సేకరించారా అని అంటే ఈ బోలేబాబా ఇచ్చినటువంటి నెయ్యినే వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంకి సప్లై చేశారు. ఇంకా మరో దారుణమైన విషయం ఏంటంటే 2022లో టెస్టుల్లో ఈ నెయ్యి బాలేదు అని రిజెక్ట్ చేశారు. సో అది అప్పుడే రిజెక్ట్ అయిపోయింది. లడ్డూలో నెయ్యి వాడలేదు అని కొంతమంది చెప్తూ వచ్చారు. ప్రత్యేకంగా వైసీపీ నాయకులు చెప్తూ వచ్చారు. అసలు లడ్డూలో నెయ్యే వాడలేదు, వచ్చినటువంటి 4 లారీలని 4 ట్యాంకర్లని వెనక్కి పంపారు అని. కానీ విషయం ఏంటంటే ఆ 4 ట్యాంకర్లని కూడా మళ్ళీ రీఫైన్ చేసి మళ్ళీ నెయ్యి వాసన వచ్చేలా మళ్ళీ వాటిని తీసుకొచ్చి మళ్ళీ వాడారు అనేది సిట్టు వెల్లడిస్తున్న అంశాలు. సో ఇంత ఘోరమైనటువంటి విషయాలు తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు రాజకీయంగా వైసీపీకి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిట్ దర్యాప్తు చేసి ఉంటే కనుక చూసారా కూటమి ప్రభుత్వం మా మీద కక్షపూరితంగా సిట్ను వేసింది, ఆ సిట్ దర్యాప్తు చేసింది, ఇంతకు మించి మా మీద కాకుండా ఎవరి మీద వాళ్ళు ఆరోపణలు చేస్తారు, మమ్మల్ని బ్లేమ్ చేసేటువంటి ప్రక్రియ అని రాజకీయంగా అనడానికన్నా అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ కాదు ఇది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిబిఐ దర్యాప్తు చేస్తున్న దాని ప్రకారం సిబిఐ పర్యవేక్షణలో నడుస్తున్నటువంటి సిట్ ఇది. ఇక తప్పించుకోవటానికి వైసీపీకి అవకాశం లేకుండా పోయింది. కానీ ఈరోజు కొంత రాసుకుంటూ వచ్చారు, ఇలాంటి కుట్ర ఒకటి జరుగుతుంది, మళ్ళీ కుట్ర జరుగుతుంది ఈ విషయంలో అని. కానీ వాళ్ళకి సిట్ దర్యాప్తులో వెల్లడవుతున్న విషయాలను మాత్రం ఏమాత్రం పక్కదారి పట్టించే అవకాశం దొరకకపోవచ్చు ఇంకా. కానీ ఇప్పుడు సుబ్బారెడ్డి విచారణకి హాజరైతే ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో, సుబ్బారెడ్డి ఏం చెప్తారు, సుబ్బారెడ్డి పిఏగా చెప్పబడుతున్న చిన్న అప్పన్న ఎలాంటి విషయాలు సిట్కి వెల్లడించారు, బయటకు వస్తే గనక అప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల పరిస్థితి ఏంటి? ఒకటి మనోభావాలకు సంబంధించింది, భక్తికి సంబంధించింది ఒక అంశం అయితే, ఈ 68 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేస్తే అవి లడ్డూలలో వాడితే అవి తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పోనీ అప్పుడే వాళ్ళకి ఏమన్నా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుందా, లేదా క్రమంగా ఏమన్నా అనారోగ్యం అయ్యే అవకాశం ఉంటుందా, లేదా అసలు ఈ కెమికల్స్ వాడినా ఏమీ కాదా? ఆ విషయం అయితే ఇప్పటివరకు బయటికి రాలేదే, ఇంక ముందు బయటకు వస్తుందేమో చూడాలి. సో ఇది ఒకటి ఆరోగ్యానికి సంబంధించింది, 2 మనోభావాలకు సంబంధించింది. ఒకవేళ నిజంగా వైవి సుబ్బారెడ్డి 45 సార్లు అయ్యప్ప మాల వేసిన వ్యక్తి, ఆయన సూపర్ స్వామి అయి ఉంటే, ఒకవేళ వైవి సుబ్బారెడ్డికి తెలీదా బోలేబాబా డైరీ 1 లీటర్ కూడా పాలు సేకరించట్లేదు, వాళ్ళు అసలు నెయ్యి వాళ్ళు ప్రొడక్షన్ లేదు అనే విషయం? పోనీ అక్కడ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ అధికారులకు తెలీదా, తిరుమలలో ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ అధికారులకి తెలీదా? తెలియకుండా ఏఆర్ డైరీ నుంచి వైష్ణవి డైరీ నుంచి డైరీలు వాళ్ళు మోసం చేశారు. ఆల్రెడీ వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు, ఇటు బోలేబాబా డైరీ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. తెలియకుండా ఇదంతా జరిగిందా? జరిగే అవకాశం లేదు కదా. సో ఒకవేళ తెలియకుండా జరిగింది అని అంటే వాళ్ళ వాదన సిట్ ముందు నిలబడుతుందా? ఈ ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నటువంటి అప్పన్న, సుగంధ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ప్రశ్నిస్తే, సిట్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నిస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి. ఇందులో అంతిమంగా ఏంటంటే వైసీపీకి ఇక ఏమాత్రం ఈ విషయంలో కొంత సవర్ తీసుకోవడానికో లేకపోతే కొంత కూటమి ప్రభుత్వం మీద మళ్ళీ ఆరోపణలు గుప్పించడానికో ఏమాత్రం అవకాశం లేనట్టుగానే, కూరుకుపోయినట్టుగానే కనబడుతుంది. వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరైతే ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి మరిక. థ్యాంక్ యూ.